వలిగొండలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. వలిగొండలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్న ఉచిత సన్నబియ్యం పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ఈ పథకం ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేయబడుతున్నాయని, కానీ దానిని తినకుండా కిలో 10 రూపాయలకి రైస్ మిల్లర్లకు అమ్ముతున్నారు. రైస్ మిల్లర్లు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలో 50కి అమ్మి కోట్లు సంపాదిస్తున్నారన్నారు. అందుకే ప్రభుత్వం సన్నబియ్యం అందించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అన్ని పథకాలను అందజేస్తున్నారని పేర్కొన్నారు. 9,000 రూపాయలు అవుతుంది, 900 రూపాయలు అవుతుంది. 900 రూపాయలు కరెంటు బిల్లు ఉచితంగా వస్తుంది. అంటే అది 9, ఇది 9, అది 500 అంటే 1400. ఇంకేమున్నది, బస్సు మీద బస్సులలో తిరిగితే అదొక 700-1000 రూపాయలు వస్తుంది. అంటే దాదాపు 2,500 వస్తున్నాయి. అంటే మనకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. ఈ పైసలు మనం ఇంకో విధంగా వాడుకోవచ్చు. మన పిల్లల చదువులకో, పిల్లలకు ఇంకా మంచి వసతులు, మంచి ఆహారానికో వాడుకోవచ్చు. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనకు మేలు జరిగేటట్టు మనకిచ్చే ఉచితాలు. ఎందుకంటే మీరు అందరు వినాలి, మాట్లాడేక్షేమం అంతా మనకు కొన్ని ఉచితంగా ఎందుకు ఇస్తామంటే మనకు కొంత మిగులుబాటు అయితే అది మనం మంచిదానికి వాడుకుంటాం. మన జీవన ప్రమాణాలు పెరగడానికి వాడుకుంటాం. సో మంచి వసతి, మంచి ఫుడ్, మంచి ట్రాన్స్పోర్ట్ కానీ, పిల్లలకు మంచి బట్టలు కానీ, ఇట్లాంటి వాటికి చేస్తాం. అది ప్రభుత్వం చేస్తుంది ఇవన్నీ. సో ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం కూడా ఇది ఎంత గొప్ప కార్యక్రమం అంటే, ఇప్పుడు మీరందరూ కూడా, ఎందుకంటే మేము మొన్న భువనగిరిలో చేసినాం, బీబీ నగర్లో చేసినాం, రేషన్ షాప్లలో అంతటా కూడా పంపిణీ మొదలైంది. ఓకే, ఈ సన్న బియ్యం అనేది యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఈ ఉచితంగా లేకుండా ముందు ₹1.90కే, ఆ రోజు కూడా 15 రూపాయలు 20 రూపాయలు కిలో బియ్యం ఉంటే ₹1.90కే పేదవానికి ఇవ్వాలనేది నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ హయాంలోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మొదలు పెట్టినరు. ఎన్టీ రామారావు వచ్చినాక తెలుగుదేశంలో మళ్ళీ దాన్ని ఇంకా పూర్తిగా చేసుకుంటూ ఇంకా గొప్ప కార్యక్రమంగా నాడు చేసుకుంటూ పోయినరు. ఆ విధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎన్టీఆర్ గారు చేస్తే ఈరోజు మళ్ళా చంద్రబాబు వచ్చినాక ఏం చేసింది తెలుసా? తెలుగుదేశం 2000 ఆయన 97-98 ఏం చేసిండంటే ₹2 ₹5 చేసిండు. ఇక సరిపోతలేవు మాకని. అన్ని ప్రభుత్వాలు తక్కువ చేస్తే ఆయన ₹3 పెంచిండట. నిన్న చెప్తుండ్రు, మొన్న భువనగిరిలో చెప్తుండ్రు. నిజమేనా? అదే రేషన్ షాప్లో చెప్పు ₹3 పెంచితే మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిండు, ఇది గట్టెట్లు ఉంటుంది అని చెప్పి ఆయన ఏం చేసిండు, మళ్ళీ ₹2 చేసిండు. రాజశేఖర రెడ్డి ఇక చాలా కార్యక్రమాలు చేసిండు, గొప్ప కార్యక్రమాలు చేసిండు. ఎవరే అంటే ఈ రాష్ట్రంలో దేశానికి ఒక దిక్సూచిగా ఆయన చేసిండు. మళ్ళీ దాన్ని ₹2 చేసిన ఘనత, ₹5 తిరగరాసి మళ్ళీ ₹2 రాజశేఖర రెడ్డి గారు చేసిండు. సో మళ్ళా ఆ విధంగా చేస్తే, ఆనాడు గొప్ప కార్యక్రమాలు చేస్తే, అంత గొప్ప కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రజాపాలనలో ఈరోజు జరుగుతుందని చెప్పడానికి నిజంగా చాలా సంతోషం, చాలా గర్వంగా కూడా ఉన్నది. ఇట్లాంటి గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎందుకు చెప్తున్నాం అంటే, దొడ్డు బియ్యం అనేది ఎవరు తింటలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అందరు తింటుంటారా? నిన్నమన్నటువంటి దొడ్డు బియ్యం మేమైతే తింటలేమని చెప్తుర్రు. నేరు ఇక్కడ చెప్తుర్రు 70-80% బయట ఇది తినలేమని సన్న బియ్యం కొనుక్కొస్తుర్రు. ఈ దొడ్డు బియ్యం ఏం చేయాలి? ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముతుర్రు. ₹5, ₹8, ₹10 అమ్ముతుర్రు. బీర్ ఫ్యాక్టరీలకు, పోల్ట్రీ ఓడు, లేకపోతే రైస్ మిల్లుకి ఇస్తే రీసైక్లింగ్ చేసి మళ్ళీ మనకే అమ్ముతుర్రు, మళ్ళీ మనకే వస్తున్నాయి. ప్రభుత్వం ఏమో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ మన బియ్యం పథకానికి. 10,000 కోట్లు ఖర్చు పెడితే మనం దాన్ని పావులా కాదు 10 పైసలు 10% అమ్ముకుంటే తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తున్నాయి. అవి మళ్ళీ పోతున్నాయి. ప్రభుత్వానికి నష్టము, మనం తినక మనకు నష్టము. ₹10 అమ్ముకుంటే మళ్ళీ ₹40 పెట్టి సన్న బియ్యం కొనుక్కోవాలి మనకు. అంటే ఎంత నష్టం అవుతుంది? నెలకు ఒక 26-30 కిలోలు అంటే మళ్ళీ ఎంత ₹40 కిలో పెట్టి కొంటే, ఎక్కువ పెడితే ₹1,200 మళ్ళీ నెలకు నష్టం అవుతుంది. ఆ కుటుంబం పెద్దదైతే ₹1,500 నెలకు పోతాయి. సో ఈ విధంగా సన్న బియ్యం ఇస్తూ, మంచి బియ్యం అంటే మధ్య దళారులను తీసేస్తూ, ఈ దొడ్డు బియ్యం వ్యవస్థ లేకుండా ప్రజలకు నచ్చిన మంచి ఆహారం మీకు నేరుగా ఇస్తూ, మీకు నెలకు ₹1,200-1,500 ఆదాయేటట్టు మంచి ఆహారం తినే కార్యక్రమం. తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఒక మంచి ఆలోచన చేసి అతి గొప్ప నిర్ణయం దేశంలో ఎక్కడ చేస్తున్నారు. ఇది ఓన్లీ మన రాష్ట్రం తెలంగాణలో జరుగుతుంది. అంటే నాడు అప్పుడు కాంగ్రెస్ పాలన మన రాష్ట్రంలో మొదలైంది, ఇప్పుడు మళ్ళా మన దగ్గరనే మొదలైంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి ఆలోచించాలి, ఏంటంటే గొప్ప నాయకత్వం ఈ ప్రాంతంలో ఉంది. అంటే ప్రజలకు తగ్గట్టే ప్రజల చైతన్యవంతులు, ఈ చైతన్యానికి ఈ ప్రజల ఆలోచన తగ్గట్టే నాయకత్వం కూడా పుట్టుకొస్తుంది. ఈరోజు ఒక 10 ఏళ్ల పాటు అసమర్థ పాలనను ఇంటికి పంపి ఈరోజు మరి ప్రజా వ్యవస్థ ప్రజాపాలన నిలబెట్టి నా నాయకునికి ఈరోజు ప్రజలకు ఏం కావాలో తెలుసు కాబట్టి ఇట్లాంటి గొప్ప కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఇదంతా కూడా సన్నబియ్యం కార్యక్రమం మొన్న మొదలైంది. అంతకుముందు రోజు ఉగాది రోజు ముఖ్యమంత్రి గారే మన ఉమ్మడి జిల్లాకు వచ్చిండు, నల్లగొండ హుజూర్ నగర్కి వచ్చి మొదలుపెట్టిండ్రు. మేమంతా పోయినాం. ఆ రోజు ఇక్కడ ఉన్న మా మిత్రుడు పెద్దలందరూ వచ్చిండ్రు, మేమంతా పోయి పాల్పంచుకున్నాం. మొన్న భువనగిరిలో మొదలుపెట్టినాం, ఈరోజు ఒలిగొండలు ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మొదటి నుంచి ఊరంతా తిరిగి జర పాదయాత్రలకు సమస్యలు ఏందో చూసినాం, జర ఆలస్యమైంది. అందుకని ఇక్కడ చూసుకొని మళ్ళీ పోచంపల్లి దిక్కుపోతున్నాం. ఊర్ల పంటి సమస్యలు చూసుకుంటాం. మళ్ళీ పోచంపల్లిలో 1 గంట వరకు పోవాలి, 12 అన్నం కానీ కనీసం 1 గంట వరకు పోవాలి. సరే, ఇది ఒక గొప్ప కార్యక్రమంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. చాలా సంతోషం. ఈ సన్న బియ్యం అయితే మనకు, ఎందుకంటే ఆ బియ్యం కూడా క్వాలిటీ చూసినాం, మీరందరూ కూడా చూసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పంపిణీ వ్యవస్థ మొదలు పెడతాం. మనకి ఇదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు కూడా 1 వారం 10 రోజులల్లో మండల వ్యాప్తంగా కూడా ముగ్గులు పోసుకొని ఇండ్లు కట్టుకునే కార్యక్రమం చేద్దాము. 10 ఏళ్ల పాటు పేదోనికి ఇల్లు ఇయ్యలే. ఈ రాష్ట్రం పైసలున్న రాష్ట్రమే కదా, పైసలున్న రాష్ట్రాన్ని అప్పులలో ముంచిండు. ఈ పైసలు ఎక్కడ పోయినాయో తెలియదు, అప్పులు ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.